యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు మల్లారెడ్డి. యాదాద్రి ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది కేసీఆర్ అన్నారు ఎమ్మెల్యే. ఇక హైడ్రా విషయంలో కొంత సమయం ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు జరపాలన్నారు. హైడ్రా కూల్చివేతల వల్ల నిరుపేదలు వీధిని పడుతున్నారని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. హైడ్రా తెచ్చేది అవసరమేముంది? బఫర్ జోన్ ఉందంటున్నావు, ఎఫ్టీఎల్ ఉందంటున్నావు, కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, ఎఫ్టీఎల్ అధికారులు ఉన్నారు. నువ్వు మార్కింగ్ చేయి, గూగుల్లో చూసి వీడి దాకా ఎఫ్టీఎల్ వస్తుంది, వీడి దాకా బఫర్ వస్తుంది అని మొదలే మార్కింగ్ చేసి చెప్తే తర్వాత హైడ్రాని తీసుకురా. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, నీది హైడ్రా, నీది బఫర్లు వస్తుంది, నీది ఎఫ్టీఎల్ వస్తుంది. తప్పేముంది, తొందర ఏముంది? దప్ప మిషన్లు తెచ్చి కూలగొట్టాలి పేదోళ్ళని. అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది? అంత అర్జెంట్ ఉందా చెప్పు? ఇవాళ వెళ్ళిపోతుందా ఎక్కడో? యుద్ధం చేసినట్టే, కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తున్నా హైడ్రా తెచ్చుకొచ్చి కొన్ని పేద ప్రజల మీద దడదడదడ వాడు తెల్ల సస్తన బత్తర పేదలంతా. ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేరా ఈ హైదరాబాద్కి వెళ్ళి? అంత ఘోరం అవుతుంది. మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్, మార్కింగ్ చేయండి. మీ తన అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉన్నారు, బఫర్ జోన్ ఎంత, ఎఫ్టీఎల్ ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అయ్యో మేము మర్చిపోయి పేదవాళ్ళకి 60 గజాలలో ఉన్న వాళ్ళకు నేను డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసేయి. వాళ్ళకి అలాట్ చేసినాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, తర్వాత కూడా కొట్టు.